అధ్యక్ష, మంత్రి గారు సబ్జెక్ట్ కంటే పదం ముందు జగనన్న పదం వెనక జగన్ అదే ఎక్కువ చెప్పారు. నేను అధ్యక్ష మంత్రి గారు ఒక్క నిమిషం అధ్యక్ష స్ట్రైట్ గా రెండు క్వశ్చన్స్. మంత్రి గారు అధికారులు చెప్పింది చదువుతున్నారు, ఫీల్డ్లో జరుగుతుంది తెలుసుకుంటున్నారు, నాకు అర్థం కావడం లేదు. ఏదైనా సరే ఒక ప్రభుత్వంలో ఏ డిపార్ట్మెంట్లో రిక్రూట్మెంట్ జరగకపోయినా సరే మెడికల్ అండ్ హెల్త్లో జరగాలి అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరగకపోవడం వల్ల రేషనలైజేషన్ అని చెప్పి ఒక కొత్త పదం పెట్టి అధ్యక్ష, ఇప్పుడు అన్ని పిహెచ్సిలకి ఈక్వల్గా ఎప్పుడు పేషెంట్లు రారు అధ్యక్ష. ఒక పిహెచ్సికి బాగా ఎక్కువ వస్తారు, ఒక పిహెచ్సికి చాలా తక్కువ వస్తారు. వీళ్ళు ఏం చేశారంటే పేషెంట్లు ఎక్కువ ఉన్న దగ్గర ఉన్నటువంటి డాక్టర్లను తీసి ఎక్కడో ఇంకొక దగ్గర రేషనలైజ్ చేయడం వల్ల ఆ పిహెచ్సిస్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీరు రేషనలైజేషన్ అని పేరు పెట్టి చాలా పిహెచ్సిస్లో ఈ ఈక్వల్ విధానం తీసుకురావడం వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. మంత్రి గారు మరొకసారి రివ్యూ చేసి దీని మీద గమనించాలి. నెంబర్ 1 అధ్యక్ష. నెంబర్ 2 అధ్యక్ష మంత్రి గారు చెప్పారు నాడు నేడు కింద 670 కోట్లు ఖర్చు పెడుతున్నా. మీ నాడు నేడుకో నమస్కారం. ఎక్కడ కూడా పని చేసినప్పుడు మొత్తం ఇరక్కొట్టేస్తున్నారు అధ్యక్ష. పిహెచ్సీలన్నీ ఇరక్కొట్టడం, గోడలన్నీ గీయడం అన్నీ చేస్తున్నారు. వాళ్ళకి పేమెంట్స్ ఇవ్వకపోతే ఏదో కొన్న నాలుగు ముందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయినట్టుగా ఆ భవనాలన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయి పేషెంట్లు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. మీ దగ్గర అధ్యక్ష మీరు చెప్పండి అమ్మా. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పండి అమ్మా.